నమస్కారం మానేరు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శైవ క్షేత్రాల భక్తుల సందడి, వేములవాడ ఓదరలో భక్తుల సంతోషం. బీజేపీ సిద్ధాంతకర్తకు ఘన నివాళులు, శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలు కొనియాడిన వక్తలు. ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువ, సమస్యలు పరిష్కరించాలని బాధితుల మొర. నేత్రానందంగా ఒలింపిక్ డే వేడుకలు, ఆకట్టుకున్న పిల్లల ప్రదర్శనలు. వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి దర్శించుకున్నారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు కోడె మొక్కులతో పాటు తలనీలాలు సమర్పించుకుని స్వామి సేవలో తరించారు. భక్తులకు దర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. అనుబంధ ఆలయాలు కూడా భక్తుల సందడి నెలకొంది. కాగా భక్తుల సౌకర్యార్థం వేములవాడ రాజన్న ఆలయంలో టీవీలు ఏర్పాటు చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గుడిలోని క్యూ లైన్స్, లడ్డూ కౌంటర్ తదితర ప్రాంతాల్లో లైవ్ టీవీలు ఏర్పాటు చేశారు. ఆలయంలోని పరిస్థితులను ఈవో రాధాబాయి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. గుడిలో నిత్యం జరిగే పూజా కార్యక్రమాల వివరాలతో కూడిన సమాచారం భక్తుల రద్దీ ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి కోడెముక్కలు చెల్లించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 3 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. సిద్ధాంతకర్త శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలు కొనియాడారు బీజేపీ నేతలు. భారత్కు అసలు సిసలైన హీరో శ్యాంప్రసాద్ ముఖర్జీ అని, వారి జీవితాన్ని సిద్ధాంతానికి అంకితం చేశారని కొనియాడారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం కోసం తుదిదాకా పోరాడిన నేత ముఖర్జీ అని గుర్తు చేశారు బండి సంజయ్. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు బీజేపీ నేతలు. కరీంనగర్ ఎంపీ ఆఫీసులో సిద్ధాంతకర్త శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముఖర్జీ చిత్రపటానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు తన మాతృమూర్తితో కలిసి మొక్కను నాటారు. అనంతరం శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. తన జీవిత సర్వస్వం సిద్ధాంతానికి అంకితం చేయడమే కాకుండా అధికార పదవులు కూడా తృణప్రాయంగా త్యజించిన మహనీయుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, మాజీ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, కొలగాని శ్రీనివాస్, పలువురు నాయకులు హాజరయ్యారు. పెద్దపల్లి పట్టణంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు పెంజల రాకేష్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దేవాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ఆయనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు వేలుపుల రమేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కావటి రాజగోపాల్, గుడ్ల సతీష్, బొడ్డుపల్లి కుమార్, గాదాసి సతీష్, మామిడి ఉమేష్, పోగులరాజు, బొడ్డుపల్లి సంపత్, మధుకర్, పల్లె సత్యంగౌడ్, కుక్క అంజీ, ఉదయ్ కిరణ్, శ్రీనివాస్, అరవింద్, ఆకాష్, కొమరయ్య, రాజు, వినయ్ పాల్గొన్నారు. భారతీయ జనసంఘ్ అధినేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి ఈరోజు వారికి ఘనంగా అర్పించడం జరిగింది. వారు 1951లో జనసంఘ్ను ప్రారంభించి పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. వారు భారతదేశంలో జనసంఘ్ను ఒక హిందువుకు సంబంధించిన పార్టీగా దాన్ని ఎదగడం జరిగింది. హిందూ మహాసభలు ఏర్పాటు చేసి హిందూ మహాసభలకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. వారు ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మొక్కలు నాటడం జరిగింది. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కరీంనగర్ పట్టణాలతో పాటు ఆయా మండలాల నుండి వచ్చిన బాధితులు కలెక్టర్ పమేల సత్పతిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యత పరంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. బాధితుల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
సిపిఎం నగర బృందం కలెక్టర్ కలిసి రేకుర్తి, కొత్తపల్లి, బొమ్మకాల్, తీగలగుట్టపల్లి గ్రామాలని ప్రభుత్వ భూములను పరిరక్షించి పేదలకు పంచాలని కలెక్టర్ కోరారు. ఎలాంటి షరతులు లేకుండా రాజు యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి ప్రభుత్వాన్ని కోరారు. ఇలా ఆయా ప్రాంతాలను వచ్చిన సంఘాల నాయకులు కలెక్టర్ కలిసి సమస్యలు వివరించారు. కరీంనగర్ టౌన్ సివిల్ కాంట్రాక్టర్. నేను గత నెల ఏప్రిల్ నెల లోపల కరీంనగర్ డంప్ యార్డ్కు సంబంధించిన టెండర్ లోపల నేను పార్టిసిపేట్ అయ్యాను. దానికి సంబంధించిన అమౌంట్ పేమెంట్ చేశాను. ఆన్లైన్లో క్లోజ్ అయిపోయింది. దీని మీద కూడా ఇంకొకతను కొత్తగూడెం అతను క్లాస్ సెకండ్ అనే సిరిసిల్ల రమేష్ అని కూడా కాంట్రాక్టర్ వేశాడు. కానీ అతను ఎలిజిబుల్ కాదు. జియో నంబర్ 25 ప్రకారంగా లోకల్ 5th క్లాస్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలని జియో చెప్తుంది. ఈ యాదగిరి రొడ్డ యాదగిరి మరియు డి ఓం ప్రకాష్ వాళ్ళు 8 సంవత్సరాల నుంచి ఇక్కడనే స్థానికంగా వండుకుంటూ గవర్నమెంట్ ఇచ్చిన జియోలను ధ్వంసం చేస్తూ మాకు అన్యాయం చేస్తారు. కాబట్టి ఇటు దాని మీద తగిన ఎంక్వైరీ చేయగలరని రేవంత్ రెడ్డి గారికి మరియు ఇప్పుడు ప్రజావాణి లోపల కలెక్టర్ గారికి దరఖాస్తు సమర్పించనైనది. కరీంనగర్ చుట్టూ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి అక్రమార్కులపై చర్యలు తీసుకొని ఆ భూములను పేద ప్రజలకు పంపిణీ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కరీంనగర్ పక్కనే ఉన్నటువంటి కొత్తపల్లి హవేలి మండలంలో ఉన్నటువంటి రేకుర్తి గ్రామంలో సుమారుగా 4500 ఎకరాల ప్రభుత్వ భూమిని షేక్ సాలేహ్ వంశస్థులు ఆక్టిఫై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది గ్రామంలో మొదటి నుంచి వెళ్ళి 1వ నెంబర్ సర్వే నుండి 223 సర్వే నెంబర్ వరకు ఉన్నది. కానీ ఇది రాను రాను కొంతమంది అధికారులను పట్టుకొని వారు ఇది నదీనాలకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లను సృష్టించి దళితులకు చెందవలసినటువంటి భూములను ఓసీలో ఆక్టిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు గతంలో కొత్తపల్లి మండలంలో కూడా కొన్ని సర్వే నెంబర్లను ఆక్రమించుకొని పట్టాలు చేసిన వాటిని క్యాన్సిల్ చేశారు. అట్లాగే బొమ్మకల్లో ఉంది. ప్రధానంగా రేకుర్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని షేక్ అబూబకర్ కాలనీకి సంబంధించినటువంటి వారు ఆక్రమించుకున్నారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ ఆక్రమించుకున్నటువంటి భూమిని ప్రభుత్వం వెంటనే రికవర్ చేసుకొని అర్హులైన పేదలందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పి కూడా సిపిఎంగా డిమాండ్ చేస్తాం. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాస్ పథకం కింద సుమారు 16,25,000 మంది ఈ రాష్ట్రంలో అప్లై చేసి ఉన్నారు. కానీ నేటి వరకు ఎంపిక చేయకపోవడం చాలా బాధాకరము. ఇప్పటికైనా అర్హులైన ప్రతి వారికి ఎంపిక చేసి ఎలాంటి షరతులు లేకుండా వారికి ఎంపిక చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అధిక బడ్జెట్ కేటాయించి నిరుపేదలైన నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి అవకాశం దక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఆ ఎంపిక విధానము ఇప్పటి వరకు ప్రక్రియను కొనసాగకపోవడం చాలా బాధాకరము. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కల్లిబొల్లి మాటలు చెప్పకుండా ఏ హామీలు అయితే ప్రకటించారో ఆ హామీలను ప్రకటనగా అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వమైన అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ బడ్జెట్తో పాటు యువ వికాస్ పథకము వర్తించే విధంగా చొరవ చూపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ పై సిబిఐ ఈడీ కేసు నమోదు చేయించు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సవాల్ విసిరారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాల్లో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బండి సంజయ్ పై ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంతో కేంద్ర జలసంఘం క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో ఎవరు ఎదగకుండా బండి సంజయ్ మొఖాలు ఒడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నాయకులు పొన్నం అనిల్ గౌడ్, సౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన విషం గక్కిండ్రు. ఈ ప్రాజెక్ట్ తోటి ఎవరికి లాభం లేదు. ఇది పనికిరాని ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అనేక లక్షల రూపాయలు వృధా చేసినారు. ఈ ప్రాజెక్ట్ తోటి రైతులకు ఏమీ లాభం జరగలేదు. అసలు ఈ మొత్తానికే ఈ ప్రాజెక్టు అనవసరమైన ప్రాజెక్టు ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి వారు ఏదైతే మాట్లాడిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి స్పీచ్లో నాదంతా కూడా మోడీ స్టాండు, నాదంతా అమిత్ షా స్టాండు, నాదంతా నడ్డా స్టాండ్ అన్నారు. ఇవాళ మోడీ స్టాండ్ అంటే తెలంగాణకు వ్యతిరేకం. మోడీ స్టాండ్ అంటే తెలంగాణ వెనుకబడుతనానికి డెవలప్ చేసే ఉద్దేశం మోడీకి లేదు. మోడీ స్టాండ్ అంటే తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వద్దు, నర్సింగ్ కాలేజీలు ఇవ్వద్దు. మోడీ స్టాండ్ అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాజెక్టులకు ₹1 కూడా ఇవ్వద్దు. ఇదంతా కూడా మోడీ స్టాండ్ అంటే చంద్రబాబు నాయుడు స్టాండ్ ఇద్దరిది. బండి సంజయ్ గారు మాటల వెనుక చంద్రబాబు నాయుడు గారి హస్తము 100% ఉన్నది.
ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన విషం కక్కిండు బండి సంజయ్ గారు. బనకచెల్ల ప్రాజెక్టుకి 200 TMC నీళ్లు పోవాలి కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలు కేటాయించింది కాబట్టి అది సక్సెస్ఫుల్ చేయడానికి కోసము ఇవాళ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా బండి సంజయ్ గారిని వాడుకొని ఈ యొక్క ప్రాజెక్టు పైన విషం కక్కినారు. దీన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తారు. జూలై చివరి వారంలో తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేలెల బాలకృష్ణ తెలిపారు. కరీంనగర్ ఫిలిం భవన్ లో సంఘం మహాసభలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలు ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. మహాసభల నిర్వహణకు సన్నాహక కమిటీని ఎన్నుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ప్రతినిధులు గంగాధర కనకయ్య, మాజీ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా సంఘం తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు తెలంగాణ మలిదేశ ఉద్యమానికి గుండెకాయ కరీంనగర్లో జరపాలని నిర్ణయం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మహాసభల సన్నాహక ఆహ్వాన సంఘం కమిటీని ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి గంగపుత్ర, ముదిరాజు బిడ్డలు, అదేవిధంగా ప్రముఖులు అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించాం. కార్పొరేటర్లుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాం. ఈరోజు ఆహ్వాన సంఘ సమావేశంలో ఆహ్వాన సంఘాన్ని కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కమిటీ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఒక బలమైన మత్స్యకారుల సామాజిక ఉద్యమ నిర్మాణానికి, మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా మహాసభలో అనేక తీర్మానాలు, అనేక హక్కుల మీద తీర్మానాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మత్స్యకారుల సమస్యల మీద మహాసభలో చర్చిస్తాం. మహాసభలు ఘనంగా ఇక్కడ జూలై చివరి వారంలో ఇక్కడ నిర్వహించబోతున్నాం. అంతర్జాతీయ ఒలింపిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఒలింపిక్ టార్చ్, 5 రంగుల ఒలింపిక్ రింగ్స్ తో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు విద్యార్థులు. అంతకుముందు ఒలింపిక్ టార్చ్ ని మానేరు విద్యాసంస్థ డైరెక్టర్ కడారి సునీతారెడ్డి వెలిగించి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచానికి ఒలింపిక్ డే క్రీడా స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. క్రీడలపై అవగాహన కల్పిస్తూ పథకాల సాధన లక్ష్యంగా ఒలింపిక్ స్ఫూర్తిని యువతలో కలిగించాలనే ఉద్దేశంతో ఒలింపిక్ డేను అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మానేరు విద్యా సంస్థల్లో విద్యతో పాటు క్రీడలకు సముచిత స్థానం కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక క్రీడలో పాల్గొనే విధంగా పాఠశాలలో ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, ప్రిన్సిపల్లు సరితారెడ్డి, అరుణ్, పిఈటీలు సిలివేరి మహేందర్, తిరుపతి, జహేదా, స్వామిలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 6 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ చేసిన ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వంలో పోలీసులు పెట్టిన కేసులను గుర్తు చేశారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలో ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై అక్రమంగా కేసులు పెట్టలేదని, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈశ్వర్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు దళిత మంత్రిగా ఉన్న కొప్పుల నియోజకవర్గంలోని ఎంతమంది పేదలకు దళిత బంధు పథకాన్ని ఇచ్చారో చెప్పాలని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దినేష్, తిరుపతి రెడ్డి, శైలేందర్ రెడ్డి సవాల్ విసిరారు. ఒక్కసారి పోలీసుల గురించి మాట్లాడినప్పుడు గడిచిన సంవత్సరంన్నర కాలంలో మన ధర్మపురి నియోజకవర్గంలో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కేసులు పెట్టడం జరిగింది. 2013 నుంచి 2024 వరకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఎంతమంది మీద కేసులు పెట్టడం జరిగిందనేది ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకసారి కనుక్కోవాలి, తెలుసుకోవాలి. ఒక్కసారి అవన్నీ అన్ని పోలీస్ స్టేషన్లలో రికార్డ్స్ ఉంటాయి. పోలీసుల ద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాస్తవంగా 2009 నుంచి 2023 వరకు నియోజకవర్గంలో అతి దగ్గరగా లక్ష్మణ్ కుమార్ అన్న గారిని చూసిన వ్యక్తిగా ఏ రోజు కూడా ఈ యొక్క కార్యకర్తను పలాని వాళ్ళ మీద కేసులు పెట్టాలి, పలాని వాళ్ళని ఇచ్చేయని ఈ రోజు వరకు కూడా ఎప్పుడు చెప్పలే. అధికారంలోకి వచ్చి దాదాపు 18 మాసాలు అవుతున్నది. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు అలాంటి సందర్భం కానీ అలాంటిది ఏ కార్యకర్తను ప్రోత్సహించలే. ఇవాళ మేము కొప్పలీశ్వర్ గారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించినారు ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి. ఈ నియోజకవర్గంలో మీరు దళిత బంధు అని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు ఇస్తామని చెప్పి స్టేజ్ల మీద మాట్లాడి ఈ నియోజకవర్గంలో ఎంతమంది దళిత కుటుంబాలను మీరు ఆదుకున్నారో ఒక శ్వేతపత్రం విడేయాలి. అలాగే మీరు నిన్న పోలీసులు బల్లల కింద చేతులు పెట్టి
అన్నారు. మీ అంతగా పోలీస్ వ్యవస్థను వాడుకున్నారు అసలు దేశంలో ఎవరు లేరు. ఒక చిన్న ధర్నా వేయాలంటే, చిన్న రాస్తారోకో వేయాలంటే ప్రివెంటివ్ అరెస్టులు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురి చేసిన రోజులు. ఒక నిజాం పాలన ఎట్లా సాగిందో మీ 10 సంవత్సరాల పాలన అట్లా సాగింది. వాళ్ళని వాడుకున్నంతగా ఇట్లా జీబు కూడా అడ్డం పోకుండా మొత్తం 20 మంది నిల్చొని కారుకు కూడా అడ్డం పోకుండా నిల్చుండబెట్టింది వాళ్ళు. అట్లాంటి మాటలు మానుకోవాలని, అలాగే కొందరు నాయకులు ఏదో ఇట్లా మంది కనిపించగానే మంత్రి గారిని పట్టుకొని లక్ష్మణ్ కుమార్ జాగ్రత్త ఖబర్దార్ అని కూడా మాట్లాడిరట నిన్న. అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం భాషను మనసును దగ్గర పెట్టుకొని ఒళ్ళును దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ జూలై 9న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరారు కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు సమ్మె నోటీసులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి హక్కులను కేంద్రం హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక ఉద్యోగులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే సమ్మెను అన్ని వర్గాలు విజయవంతం చేయాలని కోరారు. సింగరేణి, ఎన్టీపీసీ, బసంత్ నగర్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు చందర్, జిల్లా ఉపాధ్యక్షులు మేకల సతీష్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిపల్లి రవీందర్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసంపల్లి రాజేందర్, జిల్లా అధ్యక్షులు తోకల రమేష్, కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు. జూలై జరగబోయే దేశవ్యాప్త సమ్మెకు కార్మికులంతా ఏకమై నరేంద్ర మోడీ చేస్తున్న 4 లేబర్ కోడ్లను వెంబడే అందించాలని చెప్పి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగినది. దానికి గతంలో కూడా లెటర్ ఇచ్చినాము. అనుకోని కారణాల వలన, పాకిస్తాన్ గొడవల వలన అది క్యాన్సిల్ కావడం వలన మళ్ళీ జూలై 9 తారీఖున ఇచ్చారు. ఆ విషయంకై ఈరోజు ఇవ్వడం జరిగింది. మా అన్ని సంఘాలతో డిస్ట్రిక్ట్ కలుపుకొని అన్ని సంఘాలు కలుపుకొని ఈరోజు ఈ సమ్మెకు పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పి కార్మికులందరిలో కోరుకుంటున్నాం. జూలై 9 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని, అదేవిధంగా సమ్మెలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి సమ్మె నోటీసు కూడా ముందస్తుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కూడా తీసుకురావడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్లో 10 గంటలు 8 గంటల పని 12 గంటలు చేయడం కావచ్చు, సమ్మె హక్కు లేకుండా చేయడం కావచ్చు. అదేవిధంగా కార్మిక సంఘాలను కూడా పెట్టుకునే హక్కు లేకుండా ఈరోజు కార్మిక వ్యతిరేక చర్యలకు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. ఏదైతే ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని ఈరోజు కార్మిక సంఘాల జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సమ్మె ఏదైతే జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కార్మిక అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శైవ క్షేత్రాల భక్తుల సందడి, వేములవాడ ఓదరలో భక్తుల సందోహం. బీజేపీ సిద్ధాంతకర్తకు ఘన నివాళులు, శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలు కొనయాడిన వక్తలు. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ, సమస్యలు పరిష్కరించాలని బాధితుల మొర. నేత్రానందంగా ఒలింపిక్ డే వేడుకలు, ఆకట్టుకున్న పిల్లల ప్రదర్శనలు. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.